रेवंत रेड्डी श्रीशिला की आवाम और साड़ी बनाने वाले कार्मिकों से बदला ले रहे हैं, केटीआर का बयान। बीआरएस के वर्किंग प्रेसिडेंट और श्रीशिला के एमएलए केटीआर ने इल्ज़ाम लगाया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी राजन्ना श्रीशिला जिले के लोगों और साड़ी बनाने वालों से बदला ले रहे हैं। इन्होंने कहा कि बदकम्मा साड़ियों के आर्डर्स को बंद होने की वजह से साड़ी बनाने वालों के हज़ारों ख़ानदान सड़क पर फंसे हुए हैं। राजन्ना श्रीशिला जिले में बीआरएस पार्टी के दफ्तर में मीडिया के नुमाइंदों से बातचीत करते हुए केटीआर ने कहा, इन्होंने कहा कि आज मैं बहुत दुखी दिल के साथ बात कर रहा हूं क्योंकि बदकम्मा का त्यौहार बहुत जल्द शुरू होने वाला है। कांग्रेस हुकूमत के दिवालिया फैसले की वजह से रियासत में 1 करोड़ से ज़ायद ख़वातीन से बदकम्मा साड़ियाँ छीन ली गई। बदकम्मा साड़ी डिस्ट्रीब्यूशन स्कीम के पीछे नीयत और ख्याल के बारे में ना तो इस चीफ मिनिस्टर को और ना ही हुकूमत को ज़रा सी भी समझ है। मैंने साड़ी बनाने वाले बैंकरों के मसाइल पर असम्बली में बोलने की कोशिश की। मेरे ख्याल कोई सियासी इंतकाम है तो मुझ पर ले ले, लेकिन मैंने हुक्मरान जमात के रहनुमाओं से दरख्वास्त की कि वो साड़ी बनाने वालों को परेशान ना करें। ये बेवकूफ़ हुकूमत है। ये एक ऐसी हुकूमत है जो श्रीशिला की हैसियत को नहीं जानती। इन्होंने इल्ज़ाम लगाया कि केटीआर ने कहा कि ये दिवालिया और गैर फाल हुकूमत है। 2004 से 2014 तक कांग्रेस के दौरे हुकूमत में श्रीशिला में खुदकुशियाँ हुई। एक हफ्ते में 9 रहनुमाओं ने खुदकुशी की। इनके घर वाले सड़क पर थे। जब कांग्रेस हुकूमत ने कोई जवाब नहीं दिया तो केसीआर ने वाज़ेह किया कि वो पद्मशाली ट्रस्ट के 50 लाख रुपये देंगे और श्रीशिला की हिमायत करेंगे। इन्होंने दावा किया कि केटीआर ने इसके ज़रिए याद किया ट्रस्ट को 50 लाख रुपये दिया। ब्यूरो रिपोर्ट, एहचएन న్యూస్। వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు, స్కూల్ యూనిఫామ్లు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ లో ఇచ్చే చీర, రంజాన్ కి ఇచ్చే ఆడబిడ్డలకు ఇచ్చే తోఫా, క్రిస్మస్ కి ఇచ్చే కానుక, ఇవన్నీ కూడా చీరలు సిరిసిల్లనే తయారు చేయించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనగాథ చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు, తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పిన మాటని యాది పెట్టుకుని అదే పద్ధతుల్లో వరుసగా 7.5-8 సంవత్సరాల పాటు 9.5 ఏళ్లు గవర్నమెంట్ ఉంటే 7.5-8 ఏళ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. దానివల్ల ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి, సంక్షోభం అయిపోతున్నది, ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తా ఉండే. ఆధునీకరణ వైపు, మగ్గాల ఆధునీకరణ వైపు, కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్లి ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు, మా నాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా 2-3 బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన, కోయంబత్తూరుకు పంపించిన. ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి, జీతాలు డబల్ అయి, కార్మికులై 8,000 సంపాదించే 20,000 సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికి వస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. బుర్ర లేదు, నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతోని ఆ కక్ష ఇవాళ ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది, డైలాగులు కొట్టిరు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకేం అభ్యంతరం ఏం చెప్పిన. ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీలో చెప్పిన. నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ, చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఏం ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పిన. ఇంట్లో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని చెప్పిన. నిజంగానే పిచ్చోడు, ఎందుకంటే ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు, చెప్తే వినడు. एएचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।